హౌస్లో మొత్తం ఇదే లొల్లి. రీతు చౌదరి చేసిన అన్యాయం. ఖచ్చితంగా కళ్యాణ్ పడాలకైతే రీతు చౌదరి అన్యాయం చేసిందని చెప్పాలి. అన్యాయం అంటే హౌస్లో ఉన్న గేమ్లో టాస్క్ పరంగా డీమోన్ పవన్కి ఏదైతే చెప్పిందో ఫస్ట్ కళ్యాణ్ తీసేయి అని, తర్వాత అది కొంచెం డిస్కషన్ జరిగి నేను చెప్పలేదురా, శ్రీజతో ఫస్ట్ తీసేస్తుందని తెలిసిరా, అందుకే నేను చెప్పానురా, శ్రీజతో మాట్లాడిన తర్వాతే చెప్పానురా అని తనని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. తను ఒక లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. చెవులోకి వెళ్ళి చిన్నగా చెప్తుంది, ఫస్ట్ కళ్యాణ్ని తీసేయి, నేనే విన్ అవ్వాలి అని చెప్తుంది. అంటే చెప్తుంది, అదే ఖచ్చితంగా చెప్తుంది కూడా. మీరు లైవ్ చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఇట్లా ఎందుకు చేయరు? ఫ్రెండ్ అని డీమాన్ పవన్ నమ్ముకొని కళ్యాణ్ కూడా అక్కడ స్టాండ్ తీసుకోలేదు ఎక్కువ. ఎందుకంటే నన్ను ఇప్పుడే ఫస్ట్ రౌండ్లో తీసేయరుగా అన్నట్టు ఇట్లనే ఉన్నాడు. ఈ రీతు చౌదరి చేసిన ఈ పనికి నైట్ హౌస్లో రచ్చ అయిపోయింది. మళ్ళీ దీనికి ప్రతి దానికి ఏడడు నేనేం అన్యాయం చేశాను, నేనేం మోసం చేశాను. కళ్యాణ్ అన్నాడు, నన్ను మోసం చేశావు, ఫ్రెండ్ అనుకుంటే మోసం చేశావు అన్నదానికి రీతు చౌదరి నేనేం మోసం చేశాను అని హౌస్లో ఇక మొత్తం ఇది నేనేం చేశాను. మళ్ళీ ఇందులాగా మళ్ళీ ఏం దూరుతున్నాడు. డీమాన్ పవన్ ఏంటి, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఉండొచ్చు, ప్రతి దగ్గరకు వచ్చి అలా అనలేదురా అది అనలేదురా అది, నువ్వెందుకు కళ్యాణ్ పలానా హేట్ చేస్తుంటే మాట్లాడకపోతే ఎందుకు వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నావు, అలా మాట్లాడుకో, నాకు నచ్చదు నువ్వు అని రీతు చెప్తున్నాడు. మళ్ళీ వీళ్ళిద్దరికి ఎట్లా అంటే బాండింగ్ ఏదో మంచి బాండింగ్, నిజంగానే లవర్స్ వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉంది అన్నట్టే నాకు అర్థమైంది. ఎందుకంటే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి రీతు మాట్లాడుతుంటే, తను నాతో మాట్లాడుతూ నన్ను మోసం చేసావు అంటుంటే వాడు అలా హేట్ చేసుకుంటుంటే నువ్వు ఎందుకు వెళ్తున్నావు, నాకు అసలు ఇష్టం లేదు తను వెనకబట్టం అలా అని ఈయనేదో పెద్ద చెప్పేసి వెళ్ళిపోవడం, ఇదంతా చూస్తున్నా నిజంగానే వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉందా అన్నట్టే అనిపిస్తుంది. ఏమో నాకైతే ఇది నచ్చలేదు. ఈ డీమాన్ పవన్ రీతు చౌదరి వీళ్ళిద్దరు చేసిన పని అయితే నచ్చలేదు. సో ఇంకా నాగార్జున గారు వచ్చి దీని గురించి ఏమన్నా చెప్తే కానీ అప్పుడు క్లారిటీ వస్తుంది తప్ప అప్పటిదాకా హౌస్లో వాళ్ళకైతే క్లారిటీ రాదు. సో ఇదంతా నాకైతే నచ్చలేదు. ఈ పిల్ల చేసిన కెప్టెన్ అవ్వటం కోసం చేసిన ఒకటి ఏంటి అంటే, మనం ఎంత ఫ్రెండ్స్ అయినా కానీ మనం గేమ్ దగ్గరకు వచ్చేటప్పుడు ఆ గేమ్ ఎట్లా ఆడాడు, వాళ్ళ ప్రాణం పెట్టి ఆడాడు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కటి రిలేషన్ కొంచెం పెంచుకొని అక్కడికి వచ్చి ఇక నేను వాళ్ళని కెప్టెన్ చేయాలనుకుంటున్నాను, వాళ్ళ చేతిలో బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చేసరికి మీ డెసిషన్ అన్నట్టు చెప్తాడు. దాన్ని ఇట్లా వాళ్ళు ఎంత కష్టపడి ఎంత చేసినా కానీ వాళ్ళు వచ్చి ఒక్క నిమిషంలో నేను తీసేస్తున్నా, నేను ఎలిమినేట్ చేసేస్తున్నా అని ఇలా చేస్తే